అందరికీ నమస్కారం. శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎండుమిరపకాయలతో అల్లం పచ్చడి హోటల్లో లాగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఎండుమిర్చి 600 గ్రాములు, బెల్లం 300 గ్రాములు, చింతపండు 1/2 కిలో, అల్లం 1/2 కిలో, పచ్చిపప్పు 150 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, ఆయిల్ 200 గ్రాములు, పసుపు కొద్దిగా, కల్లుప్పు 110 గ్రాములు, మెంతులు 25 గ్రాములు, వెల్లుల్లిపాయ పేస్టు 50 గ్రాములు, కరివేపాకు గుప్పెడ రెడీ చేసుకోండి సిద్ధంగా. ఒక బౌల్ తీసుకొని దానిలో 2 లీటర్లు వాటర్ని బాగా మరిగించి పక్కన పెట్టుకొని ఒక వేరే గిన్నెలో ఈ చింతపండుని అందులో ఉంచి వేడి నీటిని సుమారు ఒక 1/2 లీటర్ పోసి నానబెట్టుకోండి. తర్వాత బెల్లాన్ని మెత్తగా చేసుకున్నాక అల్లాన్ని సన్న ముక్కల కింద కోసుకోండి. చేసుకున్న తర్వాత మీరు తాలింపుకు సంబంధించింది ఆయిలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ పేస్టు ఈ పక్కన పెట్టుకోండి. ఉప్పు కూడా పక్కన పెట్టుకోండి. ఒక బాండీ తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత ఫ్లేము మీడియం సన్నకాకులో పెట్టుకొని వేపుకోండి. కండ్ర రాకుండా ఉంటుంది, పచ్చి లేకుండా ఉంటాయి మిరపకాయలు. కొద్దిగా వేగిన తర్వాత ఈ తాలింపు గింజలు నేను చెప్పినవన్నీ పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ దానిలో వేసి బాగా వేపుకోండి. ఎండుమిరపకాయలు వేగేదాకా ఉంటే అది మొత్తం బ్యాలెన్స్ సరిపోతుంది. తర్వాత అవన్నీ బేషన్లో పోసుకొని చల్లార్చండి. చల్లార్చినాక ఇప్పుడు రుబ్బింగ్ ఆన్ చేసి ఈ చల్లారిన ఎండుమిరపకాయలు ఈ దినుసులో ఇవన్నీ కలిపి దానిలో పోసి దానిలో చింతపండు బాగా శుభ్రం గుజ్జులాగా చేసి పిప్పి తీయక్కర్లేదండి. దానిలో మొత్తం ఎండుమిరపకాయలు వాటిలో పోసి రుబ్బింగ్లో వేసేయండి. తర్వాత ఉప్పు కూడా వేసేయండి. నీరు ఒక 1/2 లీటర్ పోయండి, వేడి నీరు. మీరు రుబ్బింగ్ ఆన్ చేసి నలుగుతుండగా మీరు దాన్ని ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి ఆ రుబ్బింగ్ చెక్క దగ్గర ఏపీపీ ఏమి లేకుండా మీరు కదిలించుకొని కలుపుతూ ఉండండి. నీరు తగ్గితే నీరు పోసుకోండి. ఈ అల్లపచ్చడిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, మనం చేతులకి కవరన్నా తొడుగొని పచ్చడి కదిలించాలి, లేదా ఒక చెక్క స్పూను గరిటె లాంటివి తీసుకొని దాంతో కదిలించుకోవాలి. చేత్తో కదిలించకూడదు. చేరి బాగా మంట వచ్చి ఒక 5 గంటలు 4 గంటలు అలాగే ఉంటుంది. తర్వాత ఈ ప్రాసెస్లో పచ్చడి పూర్తయి నరిగేల ప్రాసెస్లో మీరు కాసిన వేడి నీళ్లు తప్పించి తడి నీళ్లు చెయ్యి తగలరాదు. రుబ్బింగ్ కూడా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత స్టార్ట్ చేయండి. ఇది అంతా శుభ్రంగా నలిగిన తర్వాత పచ్చడి బాగా లూజుగా లేకుండా బాగా గట్టిగా లేకుండా సరిపడా రుబ్బుకొని వాటర్ సరిపడా ఎక్కించుకొని సరిపడా రుబ్బుకొని ఒక మూతన్న పాత్రలో తీసుకోండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి తాలింపు గింజలు నూనె వేడాక తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు కూడా వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేయండి. బాగా ఎంత రెడీ అయిన తర్వాత ఆ పాత్రలో ఉన్న మూతున్న పాత్రలో ఉన్న అల్లం పచ్చడిలో ఈ తాలింపు వేయండి. బాగా కలపండి. చల్లారిన తర్వాత మూత పెట్టండి. ఒక 5 గంటల 6 గంటల తర్వాత మీరు దాన్ని వాడడం ప్రారంభించవచ్చు. మీకు ఈ రుబ్బింగ్ ప్రాసెస్లో మంట ఎక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఒక 100 గ్రాముల పంచదార కొద్దిగా వేసుకోవచ్చు.
99% ఖచ్చితంగా సరిపోతుంది. ఇది మేము బజ్జీల పునుగులు తయారు చేసినప్పుడు మేము వాడిన పట్టి. ఇంత పట్టి మాకెందుకని మీకు డౌట్ రావచ్చు. మీరు 4 భాగాలు చేసి 4వ భాగాన్ని మీరు ఇంట్లోకి వినియోగించుకోండి. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం కింద వినియోగించుకోండి. తడి చేయి మాత్రం తగలకూడదు. మీకు ఈ పచ్చడి జాగ్రత్తగా పెట్టుకుంటే నెల రోజులు పైనే ఉంటుంది మీకు శుభ్రంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.